Yes. చేరి వచ్చిన ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ అండ్ ఫెలోషిప్ సహోదర సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈనాటి సహవాసాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పగలంతా నీ కృపారెక్కల చాటున మమ్మల్ని అందరినీ సురక్షితంగా భద్రపరిచి మేమందరము చేసినటువంటి పనుల్లో తోడుగా నీడగా ఆశ్రయముగా ఉంచి మరి యొక్క శనివార కాలపు సమయంలో సాయంకాల సమయంలో అయా ప్రభా సమయానికి నీ బిడ్డలమైన మేమందరము ఏకముగా కూడి అయా ఒక సహవాసాన్ని తని ప్రభా మీతో కొంత సమయం గడపాలని ఆశ కలిగి ఆసక్తితో అయా జూమ్ మీటింగ్ ద్వారా అందరము జాయిన్ అయి ఉంటుండగా జాయిన్ అయిన ప్రతి ఒక్కొక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆస్వాదించండి. ఇంకా రావాల్సిన నీ ప్రియ పిల్లల్ని త్వరపెట్టి తీసుకురండి. అయా నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమై ఉంటుండగా మాకు ఇచ్చినటువంటి యొక్క విలువైనటువంటి సమయంలో కొంత సమయం నీకు కేటాయిస్తుంటుండగా నీ మాటలు వినాలని ఆశ కలిగి ఆసక్తితో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కొక్క బిడ్డని అయా సిద్ధపరిచినందుకై మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి అయా ప్రభా అబ్రహాం బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం. చక్కగా నడిపించడానికి తగిన శక్తిని బలాన్ని అనుగ్రహించండి. కీర్తనలు పాడవలసినటువంటి సహోదర సహోదరులను జ్ఞాపకం చేసుకునండి. వారి స్వరాలు ముట్టి చక్కగా అయా ప్రభా మరి పాటలు పాడడానికి స్తుతి గీతముల ద్వారా మీరు మహిమపరచబడడానికి సహాయాన్ని అనుగ్రహించండి. ఇంకా అయా ప్రభా మరి వాక్య సహాయం చేయవలసినటువంటి వారి గురించి వాక్య పఠనం చేయవలసిన వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. అయా మరి విశేషముగా అయా వాక్యాన్ని మాతో పంచుకోబోతున్నటువంటి ఎలీషా బ్రదర్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కగా తని ప్రభా మరి పరలోకపు రాజ్యపు తాళపు చెవులు మీరు పేతురికి ఇచ్చి ఉంటుండగా ఆ యొక్క లేఖన భాగాలు మా ఎదుట కళ్ళకు కట్టినట్లుగా వివరించడానికి నీ దాసుణ్ణి సిద్ధపరిచినందుకే నీకే వందనాలు చెల్లిస్తున్నాం. చక్కగా తని ప్రభా మీరెవరకు ఆ అర్హత ఇవ్వలేదు, కానీ ఆ పరలోకపు రాజ్యపు తాళపు చెవులు పేతురికిచ్చి తద్వారా అనేక మందిని నీ వైపు త్రిప్పడానికి తగు సహాయం చేసి నీ యొక్క సువార్త విస్తారంగా విరివిగా అయా ప్రభా మరి మీరు ఆ పేతుర్ని వాడుకున్నందుకే వందనాలు. మరి అతని ద్వారా మా యొక్క జీవితాలు అయా మార్చబడడానికి సరిచేయబడడానికి నీ దాసుని నిలువబెట్టి శ్రేష్టమైన మాటలు పలికించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి తని ప్రభా ఇంకెవరైతే రావాలో వారిని కూడా వారి యొక్క పనులన్నిటినీ పక్కన పెట్టి చక్కగా జాయిన్ అయితని ప్రభా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క ఎంప్లాయీస్ ప్రేయర్ అండ్ ఫెలోషిప్ ద్వారా నీ నామానికే ఘనత మహిమ ఆపాదించుకొనమని ఈ యొక్క కార్యక్రమం ఆది నుండి అంతం వరకు మా మధ్య అధ్యక్షుడిగా ఉండి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని మా రక్షకుడును మా ప్రభువై ఉన్న యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థించి సహాయము కొరకు ఎదురు చూస్తూ నాము తండ్రి. ఆమేన్. వాక్యముతో నింపుము తండ్రి, కుమారి ఓ కుమారి, జగదుత్పత్తిధారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా, చల్లగా చూడు మాయా, విలువలేని పాత్రను నేను కొనువారు లేరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, చేసి వాడుమయ్యా. కుమారి ఓ కుమారి, జగదుత్పత్తిధారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడు మయ్యా,
చల్లకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పించి మనుష్యలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకున్న పాత్రాయనుచు పరుగెత్తి నన్ను పట్టితివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ పట్టితి నీ పాదంబుల్ పట్టితిని కుమారి ఓ కుమారి జగతుత్పత్తిధారి జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. Sister గారు, ఇజ్రాయెల్, ఇట్స్ ఫర్ యూ నా. యా అందరికీ ప్రభు నామంలో వందనాలండి. పాస్టర్ గారు ఎలీషా గారు 5:30కే జాయిన్ అయ్యారు. యాక్చువల్గా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అవర్ మీటింగ్ టు స్టార్ట్. పాస్టర్ ఎలీషా గారు మీకు గుర్తుందో లేదో కానీ మనం యూట్యూబ్ మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి ప్రసంగం యూట్యూబ్లో చేసినటువంటి పాస్టర్ గారు ఎలీషా గారు అనమాట. సో మీరు యూట్యూబ్ హిస్టరీలో చూస్తే ఫస్ట్ ఫస్ట్ ప్రసంగం అయ్యగారిదే ఉంటుంది, ఎలీషా గారిది. సో అయ్యగారు హైదరాబాద్ చెందినటువంటి వారు, మౌలాలీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు 4 చర్చెస్ ఉన్నాయి. పిల్లలిద్దరు కూడా సేవలో ఘనంగా వాడబడుతున్నారు. అన్యుల కుటుంబం, క్రైస్తవేతర కుటుంబంలోంచి రక్షణ పొంది, ఇది ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్, రక్షణ పొంది ఆ రక్షణ ద్వారా అనేకులను ఆశీర్వదించడానికి ఆయనకు బైబిల్ కాలేజ్ కూడా ఉంది. అట్లే చాలా చాలా కాలేజెస్లో సబ్జెక్ట్స్ గురించి టీచ్ చేస్తుంటారు. ఆయన తన యొక్క బలమైనటువంటి సాక్ష్యాన్ని తన వాక్యం ద్వారా, బలమైన వాక్యం ద్వారా అందరితో పంచుకుంటూ దేవుని రాజ్య విస్తరణలో అతిగా వాడబడుతున్నటువంటి దైవ సేవకుడు. మరి ఆయన మనకి ఇట్లాంటి టైం ఇవ్వడము నిజంగా మన అదృష్టము. సో పాస్టర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ యొక్క సమయం నాకు ఇచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి సమయం నాకు ఇచ్చినటువంటి ప్రియులు దేవదాసులు డాక్టర్ ఇజ్రాయిల్ అయ్య గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా కూడి వచ్చినటువంటి ప్రియులందరూ కూడా యేసు క్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మీరు ఈ జూమ్లో కలుసుకోవడము, మనమందరం కలుసుకోవడం, ఇది దేవుని కృప, దేవుని ఆశీర్వాదం అని విశ్వసిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. మరి నా గురించి ఆల్రెడీ చెప్పారు మరి డాక్టర్ ఇజ్రాయిల్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, నా పేరు కూడా చెప్పారు, రెవరెండ్ డాక్టర్ ఎర్రా ఎలీషా. మాకిద్దరు అబ్బాయిలు సేవలో వాడబడుతూ ఉన్నారు. మరి 12 చర్చెస్ ఉన్నాయి. తర్వాత మాకు బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. ప్రార్థన చేయండి. ఈ సమయంలో చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, సజీవుడ గొప్ప దేవుడ, నా మంచి కాపరి, నీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో నా ప్రభువా, కూడి వచ్చి జూమ్ యాప్ ద్వారా కూడి వచ్చిన మా ప్రియులందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రియులు డాక్టర్ ఇజ్రాయెల్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. కూడి వచ్చిన మా ప్రియులందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. మా మనోనేత్రాలు తెరవండి. మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే చాలు, మేము బ్రతుకుతాము గనుక నీ జీవము గల మహత్తు గల మాటలు మాకు వినిపించమని ఈ దీనుడైనటువంటి నన్ను కనికరించి నీ శిల్వ చోటను మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ తెచ్చుకొనమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, మరి కొన్ని విషయాలు మనం ఈ రోజు నేర్చుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక దినమున మరి కైసరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన శిష్యులను, 12 మంది శిష్యులను తనతో పాటు పిలిచి కూర్చుండబెట్టి ఒక మాట అడుగుతూ ఉన్నాడు.
ఏమనగా మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆయన ఈ లోకంలో ఉంటున్నప్పుడు కుంటి వారికి కనికరించాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుష్ఠరోగులను బాగు చేస్తూ ఉన్నాడు, చనిపోయిన లాజరును లేపాడు. ఇవన్నీ అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని తన శిష్యులను అడిగారు. అప్పుడు వారు కొంతమంది ఇలా అంటున్నారు. కొంతమంది బాప్తిజం ఇచ్చే యోహానా అని, మరికొంతమంది ఏలియా అని, మరికొంతమంది ఇర్మియా అని, మరికొంతమంది ప్రవక్తలలో ఒక్కడని రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి పేతురు గారు ఒక మాట అంటూ ఉన్నాడు. ఆయన మరి పేతురా, నీవేమనుకుంటున్నావు? వీళ్ళందరూ ఈ విధముగా అనుకుంటున్నారు. ఈ రోజున మనకు కూడా తెలుసు, మన సమాజంలో యేసు క్రీస్తు ప్రభుల వారిని ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏమండి, ప్రజలు ఏమనుకుంటున్నారు? అనేక మంది, కొంతమంది రక్షకుడని, కొంతమంది రకరకాలుగా మనకు తెలుసు, మనకు ఏమనుకుంటున్నారో కూడా. ఇక్కడ కూడా గమనిస్తే పేతురా, నీవేమనుకుంటున్నావు అన్నప్పుడు పేతురు అంటున్నాడు. అందుకు పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని నేను ఎరుగుదును. నువ్వు దేవుని కుమారుడవైన సజీవుడవైన దేవుడవు. యు ఆర్ ద లివింగ్ గాడ్. నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవు. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఎలా ఈయన గమనించాడు? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. సజీవుడమైన దేవుని కుమారుడవు. ఇదే వర్డును మరి యోబు గారు కూడా ఒక మాట అన్నాడు. యోబు గ్రంథం 19:25లో నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని ఎన్ని శ్రమంలో ఉంటూ కూడా దేవుని యొక్క ఆయన యొక్క శక్తిని గమనిస్తూ ఉంటున్నాడు, సార్వభౌమత్వాన్ని గమనిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ కూడా పేతురు అంటున్నాడు, నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడు అన్నప్పుడు పేతురును ఈ విధంగా బ్లెస్ చేస్తున్నాడు దేవుడు, ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవునికి 18th verseలో 17th verseలో అన్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు. ధన్యుడవు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. మనం ధన్యులు 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 అనే మాట చూస్తాం. ధన్యులు అనగా ఆశీర్వదించబడిన వారు అని అర్థం. దీవించబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. ఇక్కడ మరి పేతురు అంటూ, నువ్వు ధన్యుడవు అనగా నువ్వు ఆశీర్వదించబడిన వాడు, దీవించబడినటువంటి వాడు. నిజంగా దేవునికి స్తోత్రములు. ప్రతి పర్సన్ కూడా దీవించబడాలనుకుంటున్నారు. ఆ రోజున ఇస్సాకుతో కూడా ఆదికాండం 12:26లో అన్నాడు, యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని చేసినా అది వ్యర్థమే. దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మన జీవితంలో ఉండాలి. ఏం బ్లెస్సింగ్స్ ఇచ్చాడు అనే మాట మనము చూసే ముందు పేతురును ఏ విధంగా బ్లెస్ చేశాడు, ఏ విధంగా ఆశీర్వదించాడు, ఏమి దీవెనలు ఇచ్చాడు, దాన్ని చూస్తే ముందు ఇంకొక మాట ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది. ఏమనగా ఇక్కడ చూస్తే 18th verse మనం గమనిస్తాం. ప్రియులారా, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాన్ని ఎదుట నిల్వనేరు. పేతురును దేవుడు దీవిస్తూ ఒక మాట అన్నాడు, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దేవునికి స్తోత్రములు. యేసు క్రీస్తు ప్రభుల వారు స్వయంగా పేతురుతో పలికినటువంటి మాట. మరియు నువ్వు పేతురు అని చెప్పి పేతురు మీద ఈ సంఘాన్ని స్థాపించాడా? కాదు కాదు సుమా. ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దేని మీద? దేవుని సంఘాన్ని కట్టబోతూ ఉన్నాడు. అంటే బండ మీద దేవుడు సంఘాన్ని కట్టబోతున్నాడు. ఎవరి బండ అనే మాట చూస్తే 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే ఈ బండ క్రీస్తే, ఈ బండలోనిది మనమందరము త్రాగితిమి. ఈ బండ క్రీస్తే, కదులుచున్నట్టు ఈ యొక్క బండ క్రీస్తు. అంటే దేవుడి సంఘాన్ని క్రీస్తు మీద కట్టబోతూ ఉన్నాడు, క్రీస్తులో కట్టబోతూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఒక మాట ఉంది ఇక్కడ. ఈ మాటకు పేతురు అనేటువంటి మాట మనం గమనిస్తే మా బండ అనగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. బండ అనేటువంటి మాటకు పెట్రా, గ్రీక్ లాంగ్వేజ్ లో ఈ బండ అనేటువంటి మాట పెట్రా అని వ్రాయబడ్డది.
పెట్రా అనే మాట వ్రాయబడ్డది. అదే గ్రీక్ లాంగ్వేజ్ లో పేతురు అనే మాటకు పెట్రోస్ అనే మాట రాయబడ్డది. అంటే బండ అంటే అది స్థిరమైంది, అది కదలనిది, అది ఉండి ఎప్పటికీ ఉండే పాతాల లోక ద్వారములు కూడా దాన్ని కదపలేవు. ఈ బండ క్రీస్తు. పెట్రా అనగా బండ, బండ క్రీస్తే. తర్వాత పెట్రోస్ అనగా పేతురు. పేతురును గ్రీక్ లాంగ్వేజ్ లో పెట్రోస్ అన్నారు. పెట్రోస్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద డిటాచ్డ్ స్టోన్. అంటే బండ నుండి తీయబడిన ఒక చిన్న రాయి. అంటే రాయికి మోబలు ఉంటది, రాయి ఇక్కడ అక్కడ చెదిరిపోతుంది, కానీ బండ చెదిరిపోదు. ఈ లోకంలో సంఘము స్థాపించబడిన తర్వాత ఎన్నో శ్రమలు అనుభవించాలి సంఘము. హింసలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. ప్రియులారా, మనం చూస్తాం ఆ అపొస్తల కార్యము 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభమైన తర్వాత ఏమంటే కుంటుపడిపోయింది. 3వ అధ్యాయంలో మరి దేవుడు స్థిరపరిచాడు. 4వ అధ్యాయంలో సివిల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. 5వ అధ్యాయంలో సాతానుడు ప్రవేశించాడు. ఈ విధంగా రకరకాలైన శ్రమలు వచ్చినా ఇది కదపలేదు ఎవరు కూడా. తర్వాత ఇక్కడ ఒక మాట చూద్దాం. ఇది బండ మీద కట్టబడ్డది సంఘము. రెండవది నా సంఘము అన్నాడు. ఇట్ ఈస్ మై చర్చ్. దేవుడు సంఘము ఎవరిది అనంటే దేవునిది. తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. ప్రియులారా, సంఘము ఎవరిది? నా సంఘము, నా సంఘము. ఎవరి సంఘము? దేవుని సంఘము. తర్వాత ఇంకొక మాట మనం చూస్తే కట్టుదును అన్నాడు. బండ మీద నా సంఘమును కట్టుదును. కట్టుదును అంటే ఇది ఫ్యూచర్ టెన్స్. భవిష్యత్తులో నేను ఈ సంఘాన్ని కట్టబోతూ ఉన్నాను. యేసుక్రీస్తు 33.5 years లో కాదు సుమా, భవిష్యత్తులో నేను ఈ సంఘాన్ని కట్టుదును. దీని ఫ్యూచర్ టెన్స్ లో మనం మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఈ సంఘం ఎప్పుడు కట్టబడ్డది, ఎప్పుడు కట్టాడు అనే మాట చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాళి నిమిత్తమై ఇదిగో వధించబడిన దేవుని గొర్రె పిల్లగా సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో మండు టెండల్లో గొల్గొతా కొండ మీద 3 మేకల మధ్యలో వేలాడదీయబడ్డాడు. ఒంటిలో ఒక్క చుక్క రక్తము లేకుండా మానవాళి కొరకు ధారపోసాడు. హింసించబడ్డాడు, గాయము చేయబడ్డాడు. తన ప్రాణాన్ని మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించాడు. రోమా 5:8 ప్రకారం ఆయన సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచాడు. లేచి 40 దినములు అనేకులకు అగుపడినాడు, రుజువులు కూడా చూపించాడు. 40వ దినమున ఆరోహణమయ్యాడు. ఆరోహణమైపోతూ పోతూ శిష్యులకు ఒక మాట చెప్పాడు. మీరు యెరూషలేములో కనిపెట్టండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు బూది గంతముల వరకు, యోదయ సమరయ మరి బూది గంతాల వరకు మీరు సాక్షులై ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మీరు కనిపెట్టండి, దేవుని కార్యం దేవుడు వస్తాడు అని చెప్పాడు. ఇక్కడ కింది అపొస్తల కార్యంలో మనం చూస్తాం. అప్పుడు దేవుడు 40వ రోజున ఆరోహణమై 50వ రోజున మరలా తిరిగి ప్రియులారా భూమి మీదకి వచ్చాడు. పెంతెకోస్తు దినమున అన్న మాట చూస్తాం. పెంతెకోస్తు దినమున అపొస్తల కార్యములు 2వ అధ్యాయములో మనం గమనిస్తే పెంతెకోస్తు అనగా 50 దినమున 50వ దినమున పరిశుద్ధాత్ముడిగా అక్కడ దాదాపుగా ఆ యెరూషలేము పట్టణములో చుట్టుపక్కల నుంచి దాదాపుగా 15 దేశాల మంది ఆ ప్రాంతంలో వచ్చారు. పస్కా పండుగకు వచ్చి అక్కడ ఉన్నారు. 120 మంది మేడగదిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ దిగి వచ్చినప్పుడు కొన్ని కార్యాలు ఇక్కడ జరిగినాయి, మనము చూస్తాం. సరే, ఇక్కడ దాన్ని చూసే ముందు మనం ఇంకొక మాట చూద్దాం. పేతురుతో ఈ రోజున మన యొక్క ఆ సబ్జెక్ట్ లోకి మనం వస్తే దాన్ని చూద్దాం. దాన్ని చూసే ముందు మన సబ్జెక్ట్ లోకి వస్తే దేవుడు ప్లెడ్జ్ చేస్తున్నాడు పేతురును. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో కట్టబడ్డది. తర్వాత దేవుడు పేతురుకు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. 19th verse. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. తర్వాత నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని తనతో చెప్పాను. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, ఫస్ట్ వర్డ్ మనం చూస్తాం. ఏం వర్డ్ అది? 19th verse లో
పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఈ రోజు మన అంశం ఇది. సో ఈ పరలోకపు యొక్క తాళపు చెవులు ఈ రోజున దేవుడు పేతురికి ఇస్తే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు అంటే ఏంటి? పరలోక రాజ్యానికి తలుపు తాళము, దానికి తాళపు చెవులు, అవి పేతురు దగ్గర ఉన్నాయా? మరి మనం వెళ్ళినప్పుడు ఆ గ్రంథంలో చూసి పేతురు గారు తాళం తీసి లోపలికి పంపిస్తాడా? లేదు ప్రియులారా. ఒక మాట దీని యొక్క కొంచెం మన హృదయ అంతరంగంలోనికి మనం వెళితే, మనం కొంచెం ఒకసారి దాన్ని మనం ధ్యానించినట్లయితే, దేవుడు నిర్గమకాండము దాదాపుగా 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు కూడా ప్రత్యక్ష గుడారమును గురించి చెప్పాడు. ఈ ప్రత్యక్ష గుడారమును గురించి మోషేకు చెప్పాడు. బెసలేలు అహోలియాబుతో మాట్లాడి, ఇదిగో భూలోకములో నేను నివాసము చేయడానికి ప్రియులారా ఒక ప్రత్యక్ష గుడారమును కట్టు, దాని కొలతలు నేను ఇస్తానన్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మానవాళి నిమిత్తమై ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఎక్కడుండే ఫస్ట్ మనం చూస్తాం, పరలోకమందున మా తండ్రి, పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఈ సృష్టి యావత్తును కూడా అక్కడి నుండి సృష్టించాడు. పరలోకములో ఉన్న దేవుడు నిర్గమకాండం 24వ అధ్యాయం ప్రకారముగా మానవాళి కొరకు పరలోకమును విడిచి ఒక స్టెప్ కిందకి దిగి సినాయి పర్వతం మీదకి వచ్చి ప్రజలకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ పర్వతం మీద నుండి ఇంకొక స్టెప్ దిగి ప్రత్యక్ష గుడారములోనికి వచ్చాడు యేసే దేవుడు. ఆ ప్రత్యక్ష గుడారము కట్టుమన్నప్పుడు అది ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ప్రజలు ఉంటారు, మరి 3 అరలుగా కట్టమన్నాడు. ఆవరణంలో ప్రజలు ఉంటారు, మరి పరిశుద్ధ స్థలములో యాజకులు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములో దేవుడే సాక్షాత్తు షకిన మేఘములాగా దానిలోనికి దిగి వచ్చి యాజకునితో మాట్లాడేవాడు. ఆ యాజకుడు తీసుకొని వచ్చి ప్రజలకు ఆ మాటలు చెప్పేవాడు. దేవుడు మళ్ళీ ఆలోచించాడు, ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో నుండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా, ఈ లోకములో నుంచి మరి ఎలా ప్రత్యక్ష గుడారములో ఉంటాయని చెప్పి దేవుడు ప్రత్యక్ష గుడారములో నుండి కన్య మరియ గర్భములో పశువుల పాకలోకి ఆయన మానవ జన్మము నరవతారిగా ఈ లోకములోనికి వచ్చాడు. ప్రత్యక్ష గుడారంలోంచి ఈ యొక్క పశువుల పాకలోనికి వచ్చాడు. పశువుల పాకలో నుండి 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన కల్వరి కొండ మీద తన ప్రాణాలను ధారపోశాడు. ఆ కల్వరి కొండ మీద నుంచి మరలా చనిపోయి తిరిగి పునరుత్థానుడై తిరిగి లేచిన దేవుడు 1 కొరింథీ 3:16 ప్రకారము ఆ కల్వరి కొండ మీద నుండి మన గుండె గుడిలోనికి వచ్చాడు. అందుకే ఒకసారి అడిగారు యూదులు, తూర్పు దేశపు జ్ఞానులు హేరోదును అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుచ్చిన వాడు ఎక్కడ ఉన్నాడని అంటే, పరలోకములో ఉన్న దేవుడు పర్వతం మీదకి వచ్చాడు, పర్వతం మీద ఉన్న దేవుడు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చాడు, ప్రత్యక్ష గుడారంలో ఉన్న దేవుడు పశువుల పాకలోనికి వచ్చాడు, పశువుల పాకలో ఉన్న దేవుడు కల్వరి కొండ మీదకి వెళ్ళాడు, కల్వరి కొండ మీద ఉన్నటువంటి దేవుడు మానవుని గుండె గుడిలోనికి వచ్చాడు. ఈ రోజున ఎక్కడుండంటే మన గుండె గుడిలో ఉన్నాడు. ఇప్పుడు మనం చూసే విషయము, ప్రత్యక్ష గుడారానికి 20 ఫీట్ల వెడల్పు. ఇక్కడ ఒకటి ప్రొఫెసర్ విజయమ్మ గారని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఒకటి కట్టారు మన హైదరాబాద్ కు సమీపంలో ప్రత్యక్ష గుడారాన్ని. అది 20 మూరల వెడల్పు ఉంటుంది, దానికి తలుపు ఉండదు, తాళం ఉండదు. మరి ఈ తాళపు చెవి ఎక్కడి నుండి వచ్చింది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఈ తాళపు చెవి ఏమిటి అనగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఒకసారి మనము చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 49 వచనాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయము 49వ వచనములో, అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా అనే మాట ఉంది. నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలులను పంపుదును. అపోస్తలుడు పేతురు అపోస్తలుడే. తర్వాత దేవుని జ్ఞానము అనే మాట ఉంది ఇక్కడ. దైవ జ్ఞానము బైబిల్లో 4 రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మీరు చదువుకున్నట్లయితే, పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానము, తర్వాత ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము, తర్వాత భూ సంబంధమైనటువంటి జ్ఞానము, తర్వాత దయ్యముల జ్ఞానము. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చూస్తే, భూ సంబంధమైన జ్ఞానము అంటే ఏమిటి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందమో వారి కడిపే వారి దేవుడు. ఫిలిప్పీ 3:19లో చూస్తాం.
రెండవది ప్రకృతి సంబంధమైన జ్ఞానము అనంటే త్రూ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చేటువంటి జ్ఞానము. ఇక్కడ చంద్రమండలానికి పోయి ఇండ్లు కట్టుకోవాలనుకుంటున్నారు కానీ పరలోకానికి ఎలా వెళ్ళాలో వీళ్ళకు తెలియదు. సముద్ర దిగంతాల్లోకి పోయి ఇంధనాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నారు కానీ పరలోకానికి ఎలా వెళ్ళాలో వీళ్ళకు తెలియదు. ఇది త్రూ ఎడ్యుకేషన్ ద్వారా ప్రకృతి సంబంధమైన జ్ఞానం. తర్వాత దయ్యముల జ్ఞానం అంటే చిల్లంగితనము, మనకు తెలుసు, యంత్ర మంత్రాలతో వచ్చేటువంటిది. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన దైవ జ్ఞానము, దేవుని జ్ఞానము. ఇంకొక మాట, ఈ దేవుని జ్ఞానము ఎటువంటిది అనే మాట చూస్తే 52వ వచనాన్ని గమనిద్దాం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. ఏమి ఎత్తుకొని పోయారు? జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోయి, ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులు. వాళ్ళు అనుకుంటున్నారు ధర్మశాస్త్రము నిష్టగా పాటిస్తూ కంటికి కన్ను, పళ్ళుకు పళ్ళు, కాలుకు కాలు ధర్మశాస్త్రం బోధిస్తూ ఉన్నది. ఏదైనా తప్పిదము చేస్తే మనము పాప పరిహారానికి గుర్తుగా బలులు అర్పించాలి. ఇలా మనం ఎన్ని బలులు అర్పిస్తాము? మీరు ఎత్తుకొని పోతున్నారు. మీరు పాటిస్తే వచ్చేవారు, మీరు రావట్లేదు, వచ్చేవారిని రానివ్వడం లేదు. ఈ జ్ఞానం అనే తాళపు చెవిని దేవుడు ఎవరికి ఇస్తున్నాడో తెలుసా అండి? పేతురికి ఇస్తూ ఉన్నాడు. పరలోకపు తాళపు చెవి అనగా జ్ఞానం అనే తాళపు చెవిని దేవుడు పేతురికి ఇస్తూ ఉన్నాడు. యెషయా 22:22లో దావీదు యొక్క తాళపు చెవి. ఈ తాళపు చెవి అథారిటీ ఆఫ్ గాడ్, దేవునికి అధికారం కలిగిన ఈ జ్ఞానం అనే తాళపు చెవిని దేవుడు పేతురికి ఇస్తూ ఉన్నాడు. ఈ దావీదు తాళపు చెవిని ప్రియులారా ఇక్కడ చూస్తున్నాం. ఈ జ్ఞానం అనే తాళపు చెవిని, అధికారము, జ్ఞానము, ఈ తాళపు చెవిని దేవుడు పేతురికి ఇచ్చాడు. అయితే పేతురుతో ఒక మాట అన్నాడు, ఈ జ్ఞానం అనే అధికారము ఈ భూలోకంలో మరి నీకు ఈ అధికారాన్ని నేను ఇస్తున్నా. ఏది విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది, ఏది బంధిస్తావో అది బంధించబడుతుంది. ఈ అథారిటీని, ఈ అధికారాన్ని నేను నీకు ఇస్తున్నానని చెప్పాడు. ఈ జ్ఞానం అనే తాళపు చెవిని దేవుడు పేతురికి ఇచ్చినప్పుడు పేతురు ఈ తాళపు చెవిని ఏది విప్పుతావో అది విప్పబడును అన్నాడు. మరి ఈ భూలోకములో ఏది విప్పాడు, ఎప్పుడు విప్పాడు, ఎప్పుడు ఈ కీ ఓపెన్ చేశాడు, ఎప్పుడు ఈ తాళము తీశాడు అనే మాట మనం చూద్దాం. ఇప్పుడు మన అంశంలోని మనం ఇంకా ముందుకు వెళ్దాం. ఈ జ్ఞానం అనే తాళపు చెవిని పేతురు ఫస్ట్ ఎప్పుడు తీశాడు అని అంటే అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలోనికి మనం వద్దాం. ఇప్పుడు అందరూ కూడా ఈ యొక్క భాగాన్ని మీరు చూడండి. ఈ అపొస్తల కార్యము 2వ అధ్యాయములో దాదాపుగా మనం గమనిస్తే సంఘ ప్రారంభము తర్వాత, సంఘము ప్రారంభమైంది పెంతెకోస్తు దినమున. అప్పుడు వేగము ఒక మాట చదువుతాను వినండి. 2వ అధ్యాయం 1వ వచనం నుండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. మేడగదిలో 120 మంది కూర్చుండి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ప్రియులారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆకాశము నుండి ఒక ధ్వని, బలమైన గాలి వంటి సౌండ్, ఒక ధ్వని. కొన్ని నదుల దగ్గరికి వెళితే మనకు సౌండ్ వస్తూ ఉంటుంది. గాలి కూడా కోరుగాలులు వీస్తూ ఉన్నప్పుడు ఒక సౌండ్, ధ్వని వస్తూ ఉంటుంది. అటువంటి ధ్వని ఆ ఇల్లంతయు నిండారు. దే ఆర్ లిజనింగ్, వింటున్నారు, సౌండ్ వింటున్నారు. రెండవది, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి. పరిశుద్ధాత్మ దేవునికి గాలి లేదా అగ్ని అని పేర్లు చాలా ఉన్నాయి. అగ్ని వంటి నాలుకలు, అగ్ని దేన్ని సూచిస్తా ఉంది? మొదటిది దేవుని సౌండ్, వాక్యాన్ని వినుట వలన విశ్వాసం కలుగుతుంది. రెండవది అక్కడ చూస్తున్న అగ్ని జ్వాలల వంటి అగ్ని మలినాన్ని తొలగిస్తా ఉన్నది, పరిశుద్ధపరుస్తూ ఉన్నది. ఇల్లంతా కూడా నిండెను. మోషే కూడా గుడారంలో ప్రార్థన చేసినప్పుడు మేఘము దిగి వచ్చి ఆ ఇల్లంతా కూడా నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. దెర్ ఇస్ నో గ్యాప్. ప్రియులారా, దేవునికి స్తోత్రములు.
ఆ విధముగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి. అక్కడ ఉన్నటువంటి 15 దేశాల మంది లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి వారి భాషలతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. అప్పుడు ఫస్ట్ కీ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైం కీని ఓపెన్ చేస్తున్నాడు. ఫస్ట్ కీ కాదండి, ఫస్ట్ టైం కీని ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఏందది? ఇక్కడ చదువుతాం. దయచేసి అపొస్తల కార్యము 2వ అధ్యాయము 14వ వచనం నుండి 42వ వచనం వరకు ఇక్కడ గమనిస్తాం. మొదటిసారి ఈ కీని ఓపెన్ చేశాడు. ఏమని? పేతురు 11 లేచి బిగ్గరగా వారితో ఇట్లన్నాడు అని చెప్పి చాలా విషయాలు మనుషులందరి మీద అంత్య దినములలో మనుషులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాను యోవేలు గ్రంథం 2:28లో సెలవిచ్చిన విధముగా ఆ వాగ్దానం ఈ రోజున నెరవేర్చబడ్డది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు అని చెప్తూ కొన్ని విషయాలు చెప్పాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా వాళ్ళ హృదయాల్లో కొన్నిసార్లు నొచ్చుకుంటున్నారు. ఏమని చెప్పాడనంటే 37వ వచనం నుండి 41 వరకు పరిశుద్ధాత్మతో నింపబడి ఫస్ట్ టైం ఆయనకి ఓపెన్ చేస్తూ ఆయన చేస్తున్న ప్రసంగములో మొట్టమొదటిది 40వ వచనంలో, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై ఉండండి. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై ఉండండి. బి సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోకము నుండి మీరు వేరు చేయబడాలి అన్నాడు. లోకము అనగా ఏమిటి? 1 John 2:16 ప్రకారముగా లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. వీటి గురించి మనకు తెలుసు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో మన శరీరం అనుకుంటుంది. నేత్రాశ ఏది చూస్తుంది కావాలి. ప్రేలారా, సర్పం వచ్చి చెప్పినప్పుడు సిస్టర్ హలో సర్పంగాతో మాట్లాడుతుంది. ఏమని? ఈ తోట చెట్ల ఫలములన్నింటిలో దేనినైనా తినకూడదంటే అన్ని తినొచ్చు కానీ ఈ చెట్టు ఫలములు మాత్రం తినొద్దు అన్నది. మీరు తింటే దేవతలైపోతారని చెప్పగానే ఆ చెట్టు ఫలముల వైపు అవ్వ చూసింది. చూచినప్పుడు అవి రమ్యముగాను అందముగా కనబడ్డాయట. ఇన్ని రోజులు లేవా? అందంగా ఉన్నాయండి, కానీ మైండ్లో తేడా వచ్చింది. ఆమె కోసుకొని తిని భర్త దగ్గరకు వచ్చి ఆదాము దగ్గరకు వచ్చి అంటుంది, ఆదామా ఆఫ్టర్ మీల్స్ టేక్ ఫ్రూట్స్ అన్నది. అనగానే ఓహో నా ఎముకలో ఎముక, నేనంటే ఎంత నీకు భాగ్యము అని చెప్పి వెంటనే తిన్నాడు. ఇద్దరు ఏదైనా తోట నుంచి ఫలితము ఏదైనా తోట నుంచి గెంటి వేయబడ్డారు. సౌలు రాజుగా దేవుడు ఫస్ట్ కింగ్ ఇశ్రాయేలులకు హైపురం మీద పోయి సమస్తము నాశనం చేయమంటే మంచి ఎద్దులను తెచ్చిపెట్టాడు. అప్పుడు సమూయేలు వెళ్ళి అడిగాడు, ఎందుకు దాచిపెట్టా? ఆ ఎద్దుల ద్వారా గాడిదల ద్వారా రాజ్యాన్ని పొందాడు, ఎద్దుల ద్వారా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అవి చూచి ఆశించి ఆకాను కూడా బంగారు కడ్డీలను చూచి ఆశించి కనులతో చూచి ఆశించి తెచ్చి డేరాలో త్రవ్వి పెట్టినప్పుడు వాళ్ళు చీటీ వేశారు. ముందుకు వెళ్ళినప్పుడు విజయం దొరకకపోతే చీటీ వేస్తే ఆకాను మీదకి వచ్చింది. ఫలితం చూచి ఆశించి ఫలితం ఏం జరిగిందో తెలుసండి? ఆకూరు లోయలో రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. చూస్తున్నాయి మన కన్నులు. చాలా జాగ్రత్త సుమ. కాబట్టి లోకాశ సముద్రము నుండి లోకము నుండి సముద్రం అనే లోకము నుండి మనము వేరు చేయబడాలి. ఉప్పు ఉంది, సముద్రపు నీళ్లు ఉప్పగానే ఉంటాయి. అలాగే మనం కర్రీలో వేసుకుంటామా? లేదు లేదు. మరి సాల్ట్ కావాలంటే ఈ సముద్రం నుండి నీరును వేరు చేసి ఎండగట్టి ఫిల్టర్ చేస్తే అప్పుడు మనం దాన్ని యూజ్ చేస్తాం. మనం కూడా ఈ లోకం అనే నుండి శరీరాశ, నేత్ర, జీవపుటం ఇవన్నిటి నుండి నేను జీవపుటం అంటే నేను అనాహము అయి అనేటువంటి ప్రాబ్లమ్స్, అది స్వార్థము ఉండకుండా నువ్వు ఈ లోకము నుంచి వేరు చేయబడాలి. ఫస్ట్ థింగ్. ఇంకొక మాట ఉంది, మీరు రక్షణ పొందండి అన్నాడు. సెకండ్, రక్షణ లేకపోతే దేవుని రాజ్యానికి మనము వెళ్ళలేదు. నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడదు. అంతేకాకుండా కొరింథీ పత్రికలో మనం చూస్తాం, నేడు రక్షణ దినం. మనకు ఎంత భక్తియుక్తి ఉన్నా రక్షణ లేకపోతే మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. ఇదంతా కూడా మనకు తెలుసు. తర్వాత ఇంకొక మాట అన్నాడు, మీరు మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందండి.
మారు మనసు ప్రియులారా, మనకు తెలుసు మారు మనసు ఇంతవరకు ఇదిగో పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయింది. తర్వాత పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజం పొందండి. బాప్టిజం పొందండి. బాప్టిజం ఎందుకు పొందమన్నాడు ప్రియులారా? బాప్టిజం అనేది నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షణ పొందు. ఈ బాప్టిజం అనేది సంఘం అనే క్రీస్తు శరీరానికి మనల్ని అంటుకడుతూ ఉంది. ఒకవేళ దేవుని రాకడలో ఈ సంఘం ఎత్తబడేటప్పుడు నువ్వు సంఘానికి అంటుకట్టబడితే నువ్వు ఎత్తబడతావు. ఒకవేళ నువ్వు అంటు కట్టబడకపోతే మనకి ఎంత భక్తి ఉన్నా అది వ్యర్థమే. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును. ప్రైజ్ ది లార్డ్. 5 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు మూర్ఖులకి తరం వరకు వేరై ఉండండి. మారు మనసు పొందండి. బాప్టిజం పొందండి. రక్షణ పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు. ఇవి అపోస్తలుల బోధ. ఎనీ చర్చ్ ఎవరైనా సరే దీన్ని పాటిస్తూ ఉన్నారు. ఫస్ట్ కీ ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు, ఫస్ట్ టైం కీ ఓపెన్ చేసినప్పుడు దాదాపుగా ఈ మెసేజ్ విని కొంతమంది హృదయాల్లో నొచ్చుకున్నారు. కొంతమంది ఆ వాక్యమును అంగీకరించి బాప్తిజం పొంది ఇంచుమించు 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ టైం ఇది ఎవరు? యూదుల మధ్యలో తెరిచారు. ఇక్కడ 120 మందితో ఉన్న సంఘము ఈ రోజున ఒకే రోజున 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. అంటే ఈరోజు ఈ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యము. ఫస్ట్ టైం ఈయన కీ ఓపెన్ చేసినందున యూదులు 3000 మంది సంఘం అనే క్రీస్తు శరీరంలోనికి చేర్చబడ్డారు. ఆ తర్వాత అనుదినము అనేకులు ప్రభు యొక్క శరీరంలో చేర్చబడి, ఇంకొక మాట ఉంది 5th మంత్ ఏంటంటే, వారు అపొస్తల బోధ యందును సహవాసం అందును రొట్టె విచ్చుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. సంఘము ఆ విధంగా వృద్ధి చెందుతూ వస్తుంది. సెకండ్ టైం ఎప్పుడు ఓపెన్ చేశాడు, సెకండ్ టైం ఎప్పుడు ఓపెన్ చేశాడు అనే మాట మనము చూస్తే, మనము అపొస్తల కార్యములు 8వ అధ్యాయంలో సమరయుల మధ్యలో, అపొస్తల కార్యము 8వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకుంటాం. అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 14 to 17లో ఇక్కడ మరి సంఘమునకు హింస కలిగినందున అనేక ప్రాంతాలకు వాళ్ళు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారందరూ కూడా 4వ వచనం నుంచి వాక్యమును ప్రకటించుచు ఆయా గ్రామాల్లో సంచరిస్తూ ఉన్నారు. సంచరిస్తున్నప్పుడు ఫిలిప్పు వెళ్ళి సమరయుల మధ్యలో సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా వాక్యమును అంగీకరించి, అక్కడ ఉన్నది చక్కని మాటలు 8వ వచనములో, అందరూ ఆ పట్టణంలో మిగుల సంతోషించారు అన్న మాట చూస్తాం. తర్వాత 14th verse మనం గమనిస్తే, సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించారని యెరూషలేములోని అపోస్తలులు విన్నారు. ఏమి చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు మన నిమిత్తమై సిలువలో మరణించి తిరిగి లేచాడు. ఆ సత్యాన్ని ఫిలిప్పు గారు చెప్పినప్పుడు అనేకులు మిక్కిలి సంతోషించి ప్రభువును అంగీకరించారు, వాక్యాన్ని అంగీకరించారు. అప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి వారు విని మరి పేతురు గారిని పంపించినప్పుడు, పేతురు గారు ఇక్కడికి వచ్చి వారితో అంటున్నాడు, 17th verse ఉంటుంది, అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. సమరయులు కూడా పరిశుద్ధాత్మను పొందారు. యూదులు పరిశుద్ధాత్మను వరమును పొందారు. తర్వాత సమరయులు అంటే అంటరాని వారు, దేవునికి దూరంగా ఉండేవారు. మనం చూస్తాం యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఎప్పుడు వచ్చిందంటే, యాకోబు బావి దగ్గరికి నీళ్లు చేదుకుంటకు పగలు వచ్చింది. ఎందుకు? మిట్ట మధ్యాహ్నం వేళ ఎందుకు వచ్చిందంటే, ఆ రోజుల్లో సమరయులను గ్రామాల్లోనికి వీధుల్లోనికి రానిచ్చేవారు కాదు. ఆ సమరయులు కనుక ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కింది పెదవి పై పెదవితో కప్పుకొని ఒక తాటి మట్టను నడుమకు కట్టుకొని వాళ్ళు సంచరించారు. అంత భయంకరమైనటువంటి విధంగా ఉన్నటువంటి వారు. అటువంటి వారు కూడా ఈ రోజున సెకండ్ టైంకి ఓపెన్ చేసినప్పుడు పేతురు గారు, సమరయులు కూడా యేసు వాక్యమును అంగీకరించి నమ్మి బాప్తిజం పొంది
పరిశుద్ధాత్మ వరమును పొంది క్రీస్తు అనే సంఘానికి అంటు కట్టబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. భూలోకంలో ఆయన విప్పాడు, పరలోకంలో అంటు కట్టబడుతున్నారు. థర్డ్ టైం ఎప్పుడు విప్పాడు అనే మాట మనం చూస్తే ఇక్కడే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలోనికి మనం వస్తాం. థర్డ్ టైం ఎప్పుడు అనంటే ఇక్కడ కొర్నేలి అయినటువంటి ఒక అన్యుడు ఉన్నాడు. ఈయన ఇటలీ పటాలం అనబడిన శతాధిపతి ఈ కొర్నేలి. ఈయన ఎటువంటి వాడు అనంటే భక్తిపరుడు. కైసరేలో ఈయన కంటే భక్తిపరుడు లేడు. అధికారంలో ఉన్నాడు, హోదాలో ఉన్నాడు, మంచి ఆస్తి ఐశ్వర్యం కలిగి ఉన్నాడు, భక్తితో ఉన్నాడు, తన కుటుంబంతో కూడా కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దాన ధర్మాలు చేసేవాడు, మంచి ప్రార్థనా పరుడు కూడా. ఒక రోజున మిట్ట మధ్యాహ్నం వేళ ప్రార్థన చేస్తున్నాడు. ఇంచుమించు రమారమి 3 గంటలప్పుడు ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరలోకము నుండి దేవే సాక్షాత్తు తిరిగి వచ్చి, అనగా తన దూతలు వచ్చినప్పుడు అంటున్నాడు, కొర్నేలి అన్నాడు. అన్నాడు, ఈ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలోనికి చేరినాయి, కానీ నీ ఇంటిలో ఒక కొరత ఉంది. ఏమిటది? నీ ఇంటిలో ఒక ప్రార్థన పెట్టుకోవాలి, నీ ఇంటిలో ఒక కోటేజ్ ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవాలన్నాడు. మరి ఎట్ట ప్రభు అంటే, ఇక్కడ కైసర నుంచి యొప్పేకు 30 మైళ్ళ దూరంలో ఉన్న యొప్పేలో ఒక చర్మకారుని ఇంట పేతురు దిగాడు. పాస్టర్ ఉన్నాడు, మీరు పిలిపించి మరి గృహకుడిక పెట్టమన్నప్పుడు వెంటనే తన సేవకులను పంపించాడు. అప్పుడు పేతురు గారిని అక్కడ చాలా సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలు జరిగిన తర్వాత పేతురు యాక్చువల్ గా అన్యులతో సమరయులతో యూదులతో లేదు. అయినప్పటికీ పేతురుకు ఒక సాదృశ్యాన్ని చూపించాడు దేవుడు. ఏమిటా సాదృశ్యము? ప్రియులారా, వాళ్ళు మార్నింగ్ టిఫిన్ చేశారు. మధ్యాహ్నం ఆయన మేడ మీద ఉన్నప్పుడు ఆయన కడుపు ఆకలితో అలమటించిపోతుందట. అప్పుడు దుప్పటి వంటి ఒక పాత్రను అందులో ఉన్న సమస్త జీవులను పక్షులను పెట్టాడు. మీరు చంపుకొని తినమని చెప్పాడు. అపవిత్రమైన జంతువులను నేను ముట్టను, అపవిత్రమైన వాటిని నేను ముట్టను అన్నాడు. 3 టైమ్స్ చెప్పాడు దేవుడు. 3 టైమ్స్ చెప్పగానే ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఆ పాత్ర వెళ్ళిపోయింది. వెంటనే సైనికులు వెళ్ళారు, ఆయనకి ఈ మాట చెప్పారు. కైసరేలో మరి ఉన్నటువంటి కొర్నేలు గురించి మంచి మాటలు చెప్పినప్పుడు, మరి కొర్నేలు అన్యుడు, నేను యూదుని, ఎలా నా పరిస్థితి, వెళ్ళాలా వద్దా? వెళితే యెరూషలేములో ఉన్న కౌన్సిల్ సభ ఏమంటుందో అనుకొని 2-3 పెద్దలు తీసుకొని ఆయన మరి యొక్క ఇక్కడికి కైసరేలు ఈ ప్రాంతాన్ని, కొర్నేలు ఉన్న ప్రాంతానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసండి? 33వ వచనం 10:33లో నీవు వచ్చటం మంచిది అని పేతురు గారిని రిసీవ్ తీసుకున్నాడు. కానీ పేతురు గారు ఏమంటున్నాడో తెలుసండి? 28వ వచనంలో అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసము చేయుటయైనను అట్టి వారిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదని నీకు తెలియదు. యూదునికి ధర్మము కాదని నీకు తెలియదు పేతురు అంటున్నాడు కొర్నేలితో. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదని, అపవిత్రుడాయనని చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. దేంట్లో? అపవిత్రమైన జంతువులకు కూడా నువ్వు సువార్త చెప్పాలి, నాకు దేవుడు చూపించాడు, నేను వచ్చాను అన్నాడు. అప్పుడు ఇక్కడ చదువుకుంటాం. దాదాపుగా మనం గమనిస్తే 38వ వచనము నుండి 36వ వచనము నుండి మనం ఇక్కడ గమనిస్తాం. 36వ వచనము నుండి ఈయన సువార్తను ప్రకటిస్తున్నట్టుగా మనం గమనిస్తాం. 1:48 దాకా కూడా. తర్వాత స్పెసిఫిక్ గా పేతురు గారు చెప్తున్నటువంటి మాట 36లో, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఫస్ట్ టైం ఇక్కడ చూస్తాం, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అంటే యూదులకు కానీ, సమరయులకు కానీ, అన్యులకు కానీ అందరికీ ప్రభువు కాబట్టి అని చెప్పి ఈ యేసు క్రీస్తు యొక్క సువార్తనగా యేసుక్రీస్తు యొక్క జననము, మరణము, పునరుత్థానము గూర్చి ఇక్కడ బయలుపరిచారు. యేసుక్రీస్తు జననములో ప్రియులారా పరిశుద్ధత, నాలో పాపము గలదని ఎవడైనా రుజువు చేయగలడా? ప్రియులారా మనం చూస్తాం, ఆయన
మరణము ద్వారా పాప క్షమాపణ, ఆయన పునరుత్థానము ద్వారా మానవునికి నిరీక్షణ. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, ఒక పర్సన్ ప్రేలరా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజం పొంది పరిశుద్ధమైన జీవితం కలిగి, ఒక రోజున నేను యేసుక్రీస్తు రాకడకు ముందు గనక చనిపోతే, నిద్రిస్తే దేవుని రాజ్యంలో ఉంటాడు. ఆ నిరీక్షణ, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకండి. కాబట్టి ఈ సువార్తను వారికి ప్రకటించారు. ఏమిటా సువార్త? చూశాను. యేసుక్రీస్తు యొక్క జనన, మరణ, పునరుత్థానాలను గురించి చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ప్రభును అంగీకరించారు, ఆ వాక్యమును అంగీకరించారు. అప్పుడు వారి కొరకు పేతురు గారు ఈ 44వ వచనములో మనం గమనిస్తే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాను. ఆ కొర్నేలి ఇంటి ద్వారా సువార్త ప్రారంభమై ఈ రోజున ఆ ఇంటి నుంచి వెలుపలికి వెళ్ళి అనేక మంది దగ్గరికి ఈ సువార్త వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దీనికి సాదృశ్యంగా మరలా తిరిగి యెరూషలేముకు వెళ్ళినప్పుడు, యెరూషలేములో ఉన్న పెద్దలు అడిగినప్పుడు ఈయన ఒక సాక్షి చెప్పాడు, అన్ని విధంగా సువార్త విన్నారు అని పేతురు గారు అపొస్తలుల కార్యం 15వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం గమనిస్తాం. ఏమనగా, అప్పుడు అపొస్తలులు పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుట కూడి వచ్చింది. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించినలాగున మీలోనున్న దేవుడు ఏర్పరచుకున్న మీకే తెలియదు. అన్యజనులు కూడా నా నోట నుంచి వచ్చిన సువార్తను యాక్సెప్ట్ చేశారు, వాక్యాన్ని అంగీకరించారు. ఈ రోజున ఈ యొక్క యూనివర్సల్ చర్చిలో యూదులేమి, సమరయులేమి, ప్రియులారా, అన్యులేమి మరి చేర్చబడినట్టుగా మనం చూస్తాం. యేసు క్రీస్తు రాకడలో మనం ఈ సంఘం ఎత్తబడినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ తర్వాత అధ్యాయాలలో 13, 14 నుంచి మరి పౌలు గారు మనకు కనబడతారు. పౌలు ఏమో అన్యులకు మరి అపొస్తలుడైతే పేతురు యూదులకు అపొస్తలుడు అనే మాట చూస్తాం. సో కాబట్టి పేతురుకు దేవుడు ఇచ్చిన ధన్యత, నీవు ధన్యుడవు, నువ్వు ఆశీర్వదించబడిన వాడవు, పరలోకపు యొక్క తాళపు చెవి, ఈ అధికారాన్ని, ఈ జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఆ తాళపు చెవిని ఫస్ట్ టైం అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో యూదుల మధ్యలో తెరిచారు. 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. సెకండ్ టైం 8వ అధ్యాయంలో సమరయుల మధ్య తెరిచాడు. వారు కూడా అనేకులు సంఘములో చేర్చబడ్డారు. థర్డ్ టైం అన్యుల మధ్యలో ఈ తాళపు చెవిని, జ్ఞానం అనే తాళపు చెవిని తెరిచాడు. అప్పుడు అనేక మంది అన్యులు మరి సంఘములోనికి నమ్మి బాప్తిసం పొంది సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి పేతురా, నువ్వు ధన్యుడవు. పరలోకం యొక్క తాళపు చెవిని, ఈ అధికారాన్ని, ఈ జ్ఞానం అనే తాళపు చెవిని నేను నీకు ఇస్తున్నా. దేవుడు ఈరోజు మనకు కూడా సువార్త చెప్పే భాగ్యాన్ని ఇచ్చాడు. కొందరికైనా క్రీస్తుని గురించి బోధించి, కొందరినైనా ప్రభు దగ్గరికి మనం నడిపిస్తాం. దేవుని చేత బలమంచి నమ్మకమైన దాసుడని మనం అనిపించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పరలోకపు తాళపు చెవి, ఇంకా కింది విషయాలు ఉన్నాయి, మరి దేవుని చిత్తమైన తర్వాత ఎప్పుడైనా మనం చూద్దాం. జస్ట్ ఫర్ ఈ రోజు మరి ఈ పరలోకపు జ్ఞానం అనే తాళపు చెవిని దేవుడు ఏ విధంగా ఓపెన్ చేశాడు, ఎవరెవరి మధ్యలో ఎలా ఓపెన్ చేసినప్పుడు ఎంతమంది సంఘములో చేర్చబడ్డారు, దీన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం. ఇటు కృప ఈ రోజున అందులో ఈ తాళపు చెవి తెలిసినందుకు మనం కూడా అన్యులం, మనం కూడా సంఘం అనే శరీరంలోనికి చేర్చబడినాం, విశ్వాసులుగా తీర్చబడ్డాం. ఈ రోజు దేవుడు మనకు కూడా అవకాశం ఇచ్చాడు. మనము కూడా క్రీస్తుని గురించి ఇతరులకు తెలియపరిచి అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నీవు ధన్యుడవు అనగా నువ్వు ఆశీర్వదించబడిన వాడు, దేవుని చేత, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు. ప్రియులారా, మనం చూసాం మొదట్లోనే
ఆదికాండం 12:26 మనం చూసాం. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు గనుక అతడు గొప్పవాడాయి. పేతురు కూడా గొప్పవాడయ్యా. ఈ రోజున మనం కూడా దేవుని చేత మనం ఆశీర్వదించబడదాం. అట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన పనులకు దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ ఎవరీబడీ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి నడిపించలాగున మరి ప్రార్థన చేద్దాం. దేవుడు ఒక నిమిషము కన్ను మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవా, సజీవుడానికి వందనాలు. ఇదిగో ఈ సమయంలో ప్రత్యేకంగా నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మా ప్రియులు ఇదిగో నా తండ్రి డాక్టర్ ఇజ్రాయెల్ గారిని, కొలీగ్స్ అందరిని బట్టి నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రియులందరినీ, వారి కుటుంబాలను దీవించండి, వారి సంతతిని మీరు దీవించండి, మీ పరలోకపు జ్ఞానం చేత మీరు నింపండి, అనేకులకు దీవెనకరంగా మీరు దయచేయండి. ఇదిగో నా ప్రభువా, మరి ఏ విధంగా ఇంకా ఈ పరిచర్య దినదినం వృద్ధి పొంది విస్తరించుట కొరకు మీరు సహాయం చేయండి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, మీరు మమ్మల్ని ఆశీర్వదించి దీవెనల చేత నింపమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ ఎవరీబడీ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక.